గైస్ మారుతి సుజుకి కంపెనీలో జీఈటీ గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి 250 మెంబర్స్ని అయితే వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో ఆన్లైన్లో అయితే మొత్తం సెలక్షన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే ఉంటుంది. 4 to 6 months వరకు మీకు జాబ్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేసి ఈ యొక్క జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది మీ యొక్క స్కిల్స్ని బట్టి. అండ్ అలాగే శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే 40,000 to 10 lakh per annum వరకు మీకు శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క అవకాశాన్ని మిస్ అయితే చేసుకోకండి, అప్లై చేసుకోండి. ఈ నోటిఫికేషన్ సంబంధించిన కంప్లీట్ ప్రాసెస్ మొత్తం, నోటిఫికేషన్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడికి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. గైస్ మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట 2025 అండ్ అలాగే 2026కి సంబంధించి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ అలా వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో కంపెనీ వచ్చేసి మారుతి సుజుకి అనమాట. గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారు. వీళ్ళు వచ్చేసి 4 to 6 months వరకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు 2025 కింద ఈ ఇయర్ కింద జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారనమాట. వీఆర్ లుకింగ్ ఫర్ ఇంజనీర్స్ హూ హ్యావ్ ది ప్యాషన్ ఆఫ్ చేంజ్ ది ల్యాండ్స్కేప్ ఆఫ్ ది ఆటోమొబైల్ ఇండస్ట్రీ. కమ్ జాయిన్ ది డ్రీమ్ టీమ్. వీ హ్యావ్ లాట్స్ ఆఫ్ ఎగ్జిటింగ్ ఆపర్చునిటీస్ ఫర్ యూ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా కనుక చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ మస్ట్ హ్యావ్ స్కోర్డ్ అట్లీస్ట్ 65% ఆఫ్ మార్క్స్ ఆర్ ఈక్వివాలెంట్ CGPA మార్క్స్ ఇన్ 10th 12th అండ్ అలాగే డిప్లొమా ఇఫ్ అప్లికేబుల్ అనమాట. సో మీకు వచ్చేసి 10th 12th డిప్లొమాకి సంబంధించి మీకు 65% అయితే మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నో రౌండింగ్ ఆఫ్ మార్క్స్ ఈజ్ అవైలబుల్. అండ్ అలాగే students must have scored at least 65% aggregates or equivalent CGPA till recent semester in BE BTech. No rounding of marks is allowed అనమాట. మీకు BE BTech సంబంధించి 65% మార్క్స్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఫుల్ టైమ్ అండ్ రెగ్యులర్ ఎడ్యుకేషన్ ఈజ్ అవైలబుల్ అనమాట. 10th 12th డిప్లొమా బీటెక్ సంబంధించి మీరు ఫుల్ టైం రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయితే చేసి ఉండాలి. సో కెరీర్ గ్యాప్ లేకుండా మీరు రెగ్యులర్ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. అటువంటి వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఎలిజిబుల్ కనుక చూసుకున్నట్టయితే స్టూడెంట్స్ పర్సూయింగ్ ME MTech ఆర్ నాట్ బీయింగ్ కన్సిడర్ అనమాట. ఎవరైతే ME MTech చదువుతున్న స్టూడెంట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి వీల్లేదనమాట, నాట్ ఎలిజిబుల్ అనమాట. ఎనీ ఎడ్యుకేషన్ ఫ్రమ్ డిస్టెన్స్ లెర్నింగ్ ఆర్ ఓపెన్ స్కూల్ ఈజ్ నాట్ కన్సిడర్ అనమాట. డిస్టెన్స్ లెర్నింగ్లో ఎవరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తుంటారో అటువంటి వాళ్ళని కన్సిడర్ అయితే చేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ పర్సూయింగ్ డ్యూయల్ డిగ్రీ ఆర్ నాట్ బీయింగ్ కన్సిడర్ అనమాట. సో డబల్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా చదువుతున్న క్యాండిడేట్స్ అయితే డబల్ డిగ్రీ చేసినా సరే మిమ్మల్ని కన్సిడర్ అయితే చేయరనమాట, నాట్ ఎలిజిబుల్ అనమాట. స్టూడెంట్స్ విత్ పెండింగ్ బ్యాక్ పేపర్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టూడెంట్స్ హ్యావింగ్ విజన్ రిలేటెడ్ ఇష్యూస్ ఆర్ కలర్ బ్లైండ్నెస్ ప్రాబ్లమ్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పార్టిసిపేట్ ఇన్ ద సెలెక్షన్ ప్రాసెస్ అనమాట. సో ఎవరికైతే కంటి చూపు ప్రాబ్లమ్స్ అండ్ అలాగే కలర్ బ్లైండ్నెస్ ఉంటుందో సో అటువంటి వాళ్ళని కూడా ఈ యొక్క నాట్ ఎలిజిబుల్ అని అయితే అంటున్నారనమాట. నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే డెసిగ్నేషన్ వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ అనమాట. లొకేషన్ వచ్చేసి గురుగ్రామ్, మనేసర్, రోహ్తక్, ఎనీ అదర్ లొకేషన్ ప్యాన్ ఇండియా అనమాట. ఆన్ బిజినెస్ నీడ్ అనమాట. బిజినెస్ నీడ్ బట్టి మీకు ప్యాన్ ఇండియాలో ఏ లొకేషన్ అయినా ఇవ్వచ్చు అనమాట జాబ్ పర్పస్కి. నెక్స్ట్ వచ్చేసి సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఆన్లైన్ టెస్ట్ ఉంటుంది, టెక్నికల్ యాప్టిట్యూడ్ అండ్ అలాగే సైకోమెట్రిక్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రెజెంటేషన్ రౌండ్ అండ్ అలాగే పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్ అయితే ఉంటాయన్నమాట. టెక్నికల్ అండ్ అలాగే HR రౌండ్స్ అయితే ఉంటాయన్నమాట. టెంటేటివ్ జాయినింగ్ ఇన్ జూలై 2025 అనమాట. సో ఈ యొక్క సెలెక్షన్ ప్రాసెస్లో మీరు సెలెక్ట్ అయితే కనుక మీరు వచ్చేసి జూలైకి అంతా జాబ్లో అయితే జాయిన్ అవ్వచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇక నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ కనుక చూసుకున్నట్టయితే సో ద అప్లై బటన్ పైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. మీకు ఇంతకు ముందే కనుక ఈ యొక్క అకౌంట్ ఉంటే కనుక
ఈమెయిల్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. లేదు మాకు అకౌంట్ లేదు అనుకున్న వాళ్ళు ఇక్కడ సైన్ అప్ బటన్ పైన క్లిక్ చేసి మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి ఐఎమ్ నాట్ రోబోట్ మీద టిక్ మార్క్ పెట్టేసి సైన్ అప్ చేస్తే మీకు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుందనమాట. సో మీరు ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఫిల్ చేసి ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చనమాట. ఈ ఈ నోటిఫికేషన్‌కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి చూసి అప్లై అయితే చేసుకోండి. సో, అప్లికేషన్ ప్రాసెస్‌లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాననమాట. సో, ఇది గాయ్స్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. సో, ఇంట్రెస్టెడ్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకోవడానికైతే ట్రై చేయండి. థాంక్ యూ సో మచ్.